Hi viewers, welcome to Sogasthude Tarma. ఈ రోజు మనం Sogasthude Tarmalo ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూమ్ లో లేటెస్ట్ డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఈ రోజు మనం పట్టు అంటే మనకి ఇప్పుడు శ్రావణ మాసం సందర్భంగా పట్టులో లేటెస్ట్ డిజైన్స్ అలాగే ఫ్యాన్సీ శారీస్ అన్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మనకి కంచి లైట్ వెయిట్ ఆవిష్కార్ పట్టులో చూస్తున్నాం అనమాట. ఇది నేవీ బ్లూ కలర్ కాంబినేషన్. మనం రెగ్యులర్ గా చూసే కలర్ ఏంటంటే రాయల్ బ్లూ ఎక్కువ మనం పట్టు శారీస్ లో చూస్తుంటాము. ఈ నేవీ బ్లూ కలర్ అనేది మనకి కొంచెం రేర్ గా కనిపిస్తూ ఉంటుంది. దట్టు కాంబినేషన్ కూడా మనం తీసుకుంటే డిఫరెంట్ గా అంటే పళ్ళు వచ్చేసరికి మనకి పింక్ షేడ్ తీసుకున్నారు. పింక్ షేడ్ లో కూడా మనకి క్రాస్ లైన్స్ లీఫ్ కట్ వర్క్ లాగా జిగ్జాగ్ లాగా ఒక బోర్డర్ లాగా 2 sides ఉంటుంది. మిడిల్ పార్ట్ మనకి లీవ్స్ ఇచ్చారనమాట. కింద పార్ట్ లీఫ్ అలాగే ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. శారీని చూసినట్లయితే శారీ అనేది మనకి మంచి కలర్ఫుల్ గా 3 కలర్ కాంబినేషన్స్ తో శారీ అంతా కూడా డిజైన్ చేశారు. పైన మనకి ప్లెయిన్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ బోర్డర్ కింద గ్రీన్ మీద గోల్డ్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ మీద లీఫ్ బుటీస్ అనేవి గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు. దగ్గరగా ఒక బ్రోకెట్ స్టైల్లో ఇది ఒక బోర్డర్ లాగా. మళ్ళీ కింద పార్ట్ చూసినట్లయితే మనకి స్టెప్ వైజ్ డిజైన్ ఇచ్చారనమాట. రెడ్ కలర్ ప్లెయిన్ మెరూన్ రెడ్ గోల్డ్ కలర్, ఇక్కడ గ్రీన్ కలర్ మీద ఫ్లవర్ గోల్డ్ కలర్ డిజైన్, ఇక్కడ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ మీద బంచెస్ ఇచ్చారు. బంచెస్ అంతా కూడా మనకి ఏంటంటే లీఫ్ పార్ట్ అంతా గోల్డ్, లోపల గ్రీన్ కలర్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్. ఈ 2 కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్స్ ని శారీలో ఈ బోర్డర్ అంతా కూడా కంటిన్యూ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే 3 కలర్ కాంబినేషన్స్ తో శారీ కలర్ఫుల్ గా శారీ అంతా కూడా డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి అంతే కాంట్రాస్ట్ గా తీసుకున్నారు. పళ్ళు కలర్ కాంబినేషన్ పింక్ కలర్. మనకి డిజైన్ అనేది మిస్ చేసి జస్ట్ జెరీ లైన్స్ మనం వర్క్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. బోర్డర్స్ ఇచ్చారు మనకి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 8100 పడుతుంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈ సారీ కాస్ట్ వచ్చేసి 8100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 3 షోరూమ్స్ లో కూడా మనకి ఆషాఢ మాసం సందర్భంగా 25% నుంచి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్స్ కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పరంపర పట్టు వస్తుంది. బ్రైడల్ లోనే దీంట్లో మనకి బ్లూ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ప్యారెట్ గ్రీన్ కలర్ పళ్ళు తీసుకున్నారు. ఈ రెండు కూడా మనకి కొంచెం రేర్ కలరే. మనం బ్లూ కి పింక్ కలర్ చూస్తూ ఉంటాము. ప్యారెట్ గ్రీన్ కలర్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఒక జకాట్ స్టైల్లో కట్ వర్క్ లాగా ఫ్లవర్ డిజైన్ కనిపించేటట్లు అవుట్ సైడ్ అంతా గోల్డ్ డైమండ్ డిజైన్ ఉంటుంది. దాంట్లో మ్యాంగో డిజైన్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా థ్రెడ్ వర్క్ అంతా పింక్ కలర్ మ్యాంగో కట్ వర్క్ ఉంటుంది. ఇక్కడ మ్యాంగోస్ కూడా గోల్డ్ కలర్ తో మ్యాంగో క్రీపర్ ఇచ్చారు. కట్ వర్క్ లాగా 2 sides బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ వచ్చేసరికి పైన బోర్డర్ అనేది గ్రీన్ అండ్ బ్లూ డబల్ షేడ్ తీసుకున్నారు. కింద కడీ బోర్డర్ గోల్డ్ కలర్ ఉంటుంది. ఈ 2 కలర్ కాంబినేషన్ బోర్డర్ అనేది మనకి 2 sides కూడా ఇచ్చారనమాట. కింద సైడ్ ఎక్స్ట్రాగా మనకి ఒక స్కర్ట్ బోర్డర్ ని డిజైన్ చేశారు. అంటే గ్రీన్ అండ్ బ్లూ డబల్ షేడ్ మీద మనకు వచ్చేసి మ్యాంగోస్ ని డిజైన్ చేశారు. మ్యాంగోస్ కూడా మనకి గోల్డ్ కలర్ లో స్మాల్ సైజ్ బిగ్ సైజ్ ఇచ్చారు. అలాగే మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తో కూడా మ్యాంగోని కట్ వర్క్ లాగా డిజైన్ చేశారు. పైన డిజైన్ అంతా కూడా మనకి బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్ జరీతో జిగ్జాగ్ లాగా క్రాస్ లైన్స్ ఇచ్చారనమాట. ఇది శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. పళ్ళు కాంట్రాస్ట్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ప్లెయిన్ ఇచ్చారు మనకి హ్యాండ్స్ కి. శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది కూడా మనకి 8100 పడుతుంది. 8100 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది కూడా లైట్ వెయిట్ పట్టు ఆవిష్కార్ పట్టులో మనము బుటీ స్టైల్ చూస్తున్నాం అన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి చాలా కలర్ఫుల్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది. పింక్ కలర్ తీసుకున్నారు. పళ్ళు వచ్చేసరికి మనకి పైతానీ పళ్ళుని ఇందులో డిజైన్ చేశారనమాట. షార్ట్ పళ్ళు మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అంటే మ్యాంగో ఎల్లో షేడ్ తీసుకున్నారు. దీని మీద టోటల్ గా మనకి ఏంటంటే ఒక ట్రీ బంచ్ లాగా పైతానీ డిజైన్ ని ఇక్కడ యూజ్ చేసి టోటల్ గా మనకి కలర్ఫుల్ గా అన్ని కలర్స్ మనకి థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారనమాట. ఇది పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ వచ్చేసరికి కడీ బోర్డర్స్ ఇచ్చారు. 2 sides గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ మీద మనకి ఒక లోటస్ ఫ్లవర్ బర్డ్స్ ని డిజైన్ చేశారు. కొంచెం బిగ్ సైజ్ స్మాల్ సైజ్ లాగా మనకి శారీ అంతా కూడా దగ్గరగా మనకి డిజైన్ ఉంటుంది అనమాట. టోటల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ గా ఎల్లో కలర్ కాంబినేషన్ లోనే ప్లెయిన్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి కడీ బోర్డర్ ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 50% ఆఫర్ లో ఉంది. మనకి ఓన్లీ 5400 పడుతుంది. ఓకే, 5400 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన మనకి 50% డిస్కౌంట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ మనం కళాక్షేత్ర పట్టు చూస్తున్నాం. ఇది కూడా మనకి బ్రైడల్ వేర్ లో లైట్ వెయిట్ లో చాలా బాగుంటుంది అనమాట. అంటే మనం ఏదైనా పార్టీ రిసెప్షన్స్ కి ఎంగేజ్మెంట్ కి ఈ టైప్ ఏదైనా పూజలకి అలా కూడా బాగుంటుంది. అందులో మనం చూసే కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్. ఇక్కడ ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకున్నారు, పళ్ళు వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నాం. దాంట్లో మనకి ఏంటంటే కట్ వర్క్ లాగా ఒక ఫ్లవర్ షేప్ తీసుకొని దాని లోపలంతా కూడా గోల్డ్ అండ్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ చేశారనమాట. మిడిల్ లో ఒక లీఫ్ లాగా గోల్డ్ కలర్ తీసుకున్నారు, డ్రాప్ డిజైన్ లాగా. ఇక్కడ బోర్డర్ అంతా కూడా ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది మనకి గోల్డ్ కలర్ తో. ఇది మనకి పళ్ళు పాటు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన వచ్చేసి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి బోర్డర్స్ లోనే కొంచెం బాక్సెస్ లాగా డిజైనర్ బాక్సెస్ ని తీసుకున్నారు. ఇక్కడ స్టార్స్ లాగా మనకి ఇక్కడ క్రీపర్ లాగా తీసుకొని ఆ బాక్సెస్ లో కూడా మనకి 3 కలర్ కాంబినేషన్స్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. పింక్ కలర్, బ్లూ కలర్, ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి బాక్సెస్ లో అంతా కూడా డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. కింద హాఫ్ పార్ట్ వచ్చేసరికి మనకి డబల్ షేడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇక్కడ మనకి కొంచెం ఆరెంజిష్ పింక్ కలర్ కాంబినేషన్ మిక్స్ తో మనకి డిజైన్ తీసుకున్నారు. దీని పైన అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బిగ్ లీఫ్ తీసుకున్నారు గోల్డ్ కలర్ జరీతో. మిడిల్ లో మనం పైన చూసిన 3 కలర్స్ పింక్, ఎల్లో, బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తోనే ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఏంటంటే కొంచెం కాంట్రాస్ట్ గా స్కర్ట్ బోర్డర్ లుక్. ఇప్పుడు వచ్చే శారీస్ అన్ని కూడా మనకి బోర్డర్స్ అనేవి కొంచెం బిగ్ బోర్డర్స్, స్కర్ట్ బోర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి. దాంట్లో మనకి డిజైనర్ వేర్ ఉంటుంది. పళ్ళు ఏదైతే కలర్ ఉంటుందో బ్లౌజ్ కూడా మనకి అదే కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి కడీ బోర్డర్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 9750 పడుతుందండి. 9750 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 3 షోరూమ్స్ లో కూడా మనకి ఆషాఢ మాసం సందర్భంగా 25% నుంచి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది కూడా కొద్ది రోజులు మాత్రమే. కుప్పడం చూస్తున్నామండి. కుప్పడంలో మనకి లేటెస్ట్ డిజైన్ అన్నమాట. ఇక్కడ మనకి కాంబినేషన్ కూడా మనకి ఎల్లో, కొంచెం మనకి గ్రీనిష్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. దానికి బ్లాక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఈ బ్లాక్ కలర్ మీద టోటల్ గా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఏంటంటే ఒక గోల్డ్ కలర్ తోనే మనకు ఒక బొకే స్టైల్లో డిజైన్ తీసుకొని కలర్ అనేది గ్రీన్ అండ్ పింక్ తో డిజైన్ టచ్ చేశారు మనకి బొకే స్టైల్లో. బోర్డర్ కూడా మనకి ఇక్కడ పింక్ తీసుకున్నారు. మనకి స్టెప్స్ లాగా బోర్డర్, ఒక మ్యాంగో డిజైన్, మళ్ళీ మనకి హిల్ టైప్ లో యారో మార్క్, క్రాస్ లైన్స్, ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, గ్రీన్, ఇట్లా బోర్డర్ వన్ సైడ్ మనకి డిజైన్ బంచెస్. ఇది వచ్చేసి మనకి శారీ అంతా కూడా చూస్తున్నట్లయితే పైన అంతా కూడా మనకి ఏంటంటే బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. కింద బోర్డర్ అనేది మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీకి మనకి కాంట్రాస్ట్ గా బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బ్లాక్ కలర్ మీద కూడా మనకి ఏంటంటే బంచెస్ లాగా మనకి దగ్గరగా ఒక బోర్డర్ లాగా డిజైన్ ఉంటుంది. ఒక క్రీపర్ తీసుకున్నారు, లీఫ్ పార్ట్ ఫ్లవర్ తో క్రీపర్ తీసుకొని దాని మీద మనకి ప్యారెట్స్ అండ్ పికాక్స్ ని డిజైన్ చేశారు. పికాక్స్ కూడా టోటల్ మనకి గోల్డ్, పింక్, గ్రీన్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ ఉంటుంది. సేమ్ డిజైన్ నే మనకి ఎల్లో కలర్ అంటే శారీ కలర్ కాంబినేషన్ మీద కూడా మనకి డిజైన్ చేశారు. అంటే డబల్ బోర్డర్ గా శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి పట్టు ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి పార్టీ వేర్ కి కూడా ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది అనమాట. బ్లౌజ్ అనేది మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్, పల్లు కలర్ అండ్ బోర్డర్ కలర్. మనకి ఏంటంటే పల్లు బోర్డర్స్ రెండు బ్లాక్ ఉన్నాయి కాబట్టి బ్లౌజ్ కూడా షోల్డర్ ఎల్లో వస్తుంది కాబట్టి కాంట్రాస్ట్ గా కనిపిస్తూ ఉంటుంది. డిజైన్ మిస్ చేసి ప్లెయిన్ బ్లాక్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 5880 రూపీస్ పడుతుందండి. 5880 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బనారస్ కోటా సిల్క్ అన్నమాట. బనారస్ కోటా సిల్క్. ఇందులో మనం చూస్తున్నాం బ్లూ కలర్ కాంబినేషన్ డిజైనర్ ఉంటుంది మనకి. ఇది కూడా ఇదేంటంటే 50% ఆఫర్ లో చూస్తున్నాం అనమాట. పళ్ళు వచ్చేసరికి మనకి ఇక్కడ సిల్వర్ కలర్ కాంబినేషన్ మిక్స్ తో మనకి టిష్యూ తీసుకొని 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా పైన బోర్డర్ అంతా కూడా మనం చూస్తే స్మాల్ సైజ్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ మీద పోల్కా డాట్స్ తో డిజైన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీతో పోల్కా డాట్స్ డిజైన్ ఉంటుంది. కింద బోర్డర్ అనేది డిజైనర్ బోర్డర్ అండి. మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్స్ తో మనకి కడ్డీ బోర్డర్ బిగ్ సైజ్ లో తీసుకున్నారు. దాని పైన అంతా కూడా మనకి ఏంటంటే పించం, ఒక పురి విప్పినట్లు పించం అనేది కొంచెం డిఫరెంట్ షేప్ తో మనకి పికాక్ ని డిజైన్ చేశారు. గ్రీన్ కలర్, పింక్ కలర్ పికాక్. అంటే ఈ పికాక్ పించంలో మాత్రం మనకి పింక్ అండ్ పర్పుల్ యూస్ చేసి డిజైన్ చేశారనమాట. ఇది శారీ అంతా కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. దీనికి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ బ్లూ కలర్ కాంబినేషన్, హ్యాండ్స్ కి కడీ బోర్డర్ ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1600 పడుతుందండి. ఓకే, 1600 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది పేపర్ సిల్క్ వస్తుంది. పేపర్ సిల్క్ మీద మనకి టోటల్ గా థ్రెడ్ వర్క్ తో మిర్రర్ వర్క్ తో డిజైన్ చూస్తున్నాము. పళ్ళు అంటే మనకి జస్ట్ సపరేట్ గా ఇవ్వకుండా ఒక కడీ బోర్డర్ అనేది ఎండింగ్ లో మనకి డిజైన్స్ చేశారు. ఇక్కడ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అవుట్ లైన్, కింద గోల్డ్ కలర్, అంటే మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే ఒక ఫ్లవర్ షేప్ లాగా డైమండ్ తోనే ఒక ఫ్లవర్ షేప్ ని తీసుకున్నారు. బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, మిర్రర్ వచ్చేసరికి రెడ్ కలర్, గ్రీన్ కలర్ మిర్రర్ ఇచ్చారు. ఈ బుటీస్ అన్ని కూడా మనకి శారీ అంతా కూడా దగ్గరగా షోల్డర్ పార్ట్ అంతా కూడా డిజైన్ చేశారు. ఈ శారీకి కింద బోర్డర్ అంటే మనకి కడ్డీ బోర్డర్ అనేది సేమ్ పైన చూసిన బోర్డర్ ఇస్తూ ఎక్స్ట్రాగా మనకు ఒక మిర్రర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ పైన ఫ్లవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్ కాంబినేషన్ మిర్రర్ వర్క్ అనేది అవుట్ సైడ్ అంతా కూడా బాక్సెస్ లాగా డిజైన్ చేశారు. ఈ బోర్డర్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా ఫ్రిల్ పార్ట్ లో కూడా మనం చూసినట్లయితే హాఫ్ వర్క్ ఫ్లవర్ అండ్ మిర్రర్ వర్క్ ని కంటిన్యూ చేశారనమాట. దీనికి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. రన్నింగ్ బ్లౌజ్ గ్రీన్ కలర్ ప్లెయిన్, హ్యాండ్స్ కి కడ్డీ బోర్డర్. దీంట్లో కూడా ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది మనకి. దీంట్లో కలర్ ఇంకోటి చూద్దాం. పింక్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఇది కూడా సేమ్ థ్రెడ్ వర్క్, సేమ్ మిర్రర్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే మిర్రర్ వర్క్ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా చేంజ్ అవుతుంటుంది థ్రెడ్ వర్క్ అనేది. శారీ అంతా కూడా మనకి హెవీగా డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ గానే మిర్రర్ బోర్డర్ అండ్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది మనకి పేపర్ సిల్క్ కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కలర్ఫుల్ గా గ్రాండ్ గా కూడా ఉంటుంది. మనకి కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 1350 రూపీస్ పడుతుందండి. 1350 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బనారస్ ఆర్గంజా సిల్క్ అండి. ఇది దీంట్లో మనకి షేడెడ్ లో చూస్తున్నాం. ఇవి కూడా మన దగ్గర 50% ఆఫర్ లో ఉన్నాయి. మనం చూసే శారీ కూడా ఇది వచ్చేసి మనకి ఏంటంటే పళ్ళు అంటూ ఇవ్వకుండా జస్ట్ ఒక కడీ బోర్డర్ లాగా తీసుకున్నారు. శారీ వచ్చేసి పైన బోర్డర్ వచ్చేసి కడ్డీ బోర్డర్ ఉంటుంది. షేడ్ కాబట్టి పైన మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అన్నమాట. కింద వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ పైన బ్లూ కలర్ మీద మనకి బుటీ స్టైల్లో అంటే లీఫ్ అనేది మనకి ఒక ఫ్లవర్ షేప్ లాగా తీసుకొని అది టోటల్ పింక్ అండ్ లైట్ పింక్, డార్క్ పింక్, ఆరెంజ్ కూడా లైట్ అండ్ డార్క్ తీసుకొని బుటీ స్టైల్లో షోల్డర్ పార్ట్ అంతా కూడా ఉంటుంది. కింద వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ గ్రీన్ కలర్ కింద మనకి కడ్డీ బోర్డర్, పైన అంతా కూడా బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ డిజైన్ మనకి వీవింగ్ లోనే బోర్డర్ అంతా కూడా డిజైన్ చేశారు. ఇది మొత్తం కూడా మనకి క్రీపర్ లాగా చూస్తున్నట్లయితే మనకి బంచెస్ ని క్రీపర్ లాగా డిజైన్ చేశారు. ఆ 2 కలర్ కాంబినేషన్ మనం పైన చూసిన బుటీ కలర్ కాంబినేషన్స్ తోనే క్రీపర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. స్కర్ట్ బోర్డర్ లాగా ఆల్ ఓవర్ ఉంటుంది మనకి. అంటే కింద బోర్డర్ అంతా కూడా దగ్గరగా ఆల్ ఓవర్ ఇచ్చారు. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ మనకి సింగిల్ కలర్ కాంబినేషన్. కింద బోర్డర్ మనకి ప్యారెట్ గ్రీన్ కాబట్టి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వీవింగ్ లో వచ్చిన డిజైన్ ఏదైతే ఉంటుందో రెడ్ అండ్ బ్లాక్ అది హ్యాండ్స్ కి డిజైన్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2450 రూపీస్ పడుతుంది. చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట. మనకి దీంట్లో కలర్స్ చాయిస్ కూడా మనకు ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2450 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇది త్రిపుర సిల్క్ అండి. త్రిపుర సిల్క్ లో మనకి మంచి ఆఫర్స్ ఉన్నాయన్నమాట. అంటే 1500 కే మనకి 2 శారీస్ చూస్తున్నాం. అంటే 750 పడుతుంది అనమాట ఈచ్ శారీ. అందులో ప్రతిదీ కూడా మనకి డిజైనర్ వేర్ ఉంటుంది. ప్రతిదీ డిఫరెంట్ డిజైన్స్ తో మనకి అవైలబుల్ ఉన్నాయి. అందులో మనం ఫస్ట్ కలర్ చూస్తున్నాం ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. పళ్ళు వచ్చేసరికి మనకి ఏంటంటే జరీతో ఇక్కడ వచ్చేసి ఒక క్రీపర్, ఒక డైమండ్ డిజైన్ లాగా 2 సైడ్స్ బోర్డర్ లాగా గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ లో డాట్స్ టైప్ లో మ్యాంగో షేప్ లోపల క్రీపర్ తో డిజైన్ ఉంటుంది. థ్రెడ్ వర్క్ అండ్ గోల్డ్ తో పళ్ళుని డిజైన్ చేశారు. శారీ చూస్తున్నట్లయితే బోర్డర్స్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారనమాట. ప్యారెట్ గ్రీన్ కలర్ కి పైన పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో మనకి ఎంబోజ్ అవుతున్నట్టు థ్రెడ్ వీవింగ్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ స్మాల్ సైజ్ జరీ బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ ప్యారెట్ గ్రీన్ మీద పింక్ కలర్ తో మ్యాంగో బుట్టి, అలాగే గోల్డ్ కలర్ జరీతో మ్యాంగో బుట్టి ఇచ్చారు. అది కొంచెం డిఫరెంట్ షేప్ తీసుకున్నారు, జరీ కానీ థ్రెడ్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇలా డిజైన్ దగ్గరగా ఉంటుంది. కింద బోర్డర్ అనేది మనకి ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. గ్రీన్ అండ్ లైట్ డార్క్ గ్రీన్ తో గోల్డ్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారనమాట. ఈ శారీకి బ్లౌజ్ కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. మనకి శారీ బేస్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోనే హ్యాండ్స్ కి 2 కలర్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. దీంట్లో మనకి ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే 2 సారీస్ 1500 రూపీస్ కి అవైలబుల్ ఉన్నాయి. ఇంకొక డిజైన్ చూద్దాం.
నెక్స్ట్ సేమ్ దాంట్లోనే మనం డిజైన్ చేంజ్ చూస్తున్నాం అనమాట. త్రిపుర సిల్క్ లోనే మనకి బేబీ పింక్ కలర్ అంటే లైట్ పింక్ కలర్ కాంబినేషన్ షేడ్ తీసుకున్నారు. పళ్ళు అనేది ఇక్కడ మనకి కాంట్రాస్ట్ కాకుండా జస్ట్ గోల్డ్ కలర్ జరీతోనే డిజైన్ వేరియేషన్ తో మనకి పళ్ళుని డిజైన్ చేశారు. కట్ వర్క్ లాగా ఒక ఫ్లవర్ డిజైన్ 2 సైడ్స్, ఒక లీఫ్ బంచెస్ లాగా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి మనకి గ్రీన్ అండ్ రెడ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తో 3 కలర్ కాంబినేషన్స్ తో స్మాల్ సైజ్ బార్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి సేమ్ కలర్ కాంబినేషన్ ని కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే బుటీస్ అనేవి చాలా దగ్గరగా డిజైన్ చేశారండి. లీఫ్ బుటీస్ లాగా మనకి దగ్గరగా లైన్స్ లాగా మనకి శారీ అంతా కూడా జరీతో ఫుల్ హెవీగా గ్రాండ్ గా ఉండేటట్లు డిజైన్ చేశారనమాట. దీనికి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సేమ్ ప్లెయిన్ వస్తుంది, రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. ఈ త్రిపుర సిల్క్స్ లో ఏంటంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి, మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఇవేంటంటే చాలా రీజనబుల్ ప్రైస్, మనకి 1500కే 2 శారీస్ కాబట్టి పెట్టుబడులకు బాగుంటుంది, అలాగే మనం ఓన్ పర్పస్ కైనా కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకా డిజైన్స్ కూడా ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. నెక్స్ట్ డబుల్ షేడ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్ ఉంటుంది. ఇది దీనికి వచ్చేసి మనకి పళ్ళు అనేది కట్ వర్క్ లాగా మ్యాంగో డిజైన్స్ తో మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో పళ్ళు ఉంటుంది. గోల్డ్ కలర్ జరీతో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ శారీ బోర్డర్ వచ్చేసరికి మనకి పైన బోర్డర్ అనేది కొంచెం డిజైన్, మనం చూసిన ప్రతి బోర్డర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అందులో ఈ బోర్డర్ కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు, ప్యారెట్ గ్రీన్, ఇక్కడ జిగ్జాగ్ లాగా గోల్డ్ కలర్ తో ఇచ్చారు. కింద వచ్చేసి సేమ్ డిజైన్ నే మనకి పింక్, ఇక్కడ రెడ్ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డబల్ షేడ్ ఫ్యాబ్రిక్ మీద టోటల్ గా గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో ఫ్లవర్ బుటీస్ ని డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ అలాగే మనకి ఇక్కడ వచ్చేసి పింక్ కలర్. శారీ అంతా కూడా దగ్గరగా మనకి డిజైన్ చేశారు. దీనికి రన్నింగ్ బ్లౌజ్ అంటే శారీ బేస్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. ఓకే, ఇంకొక డిజైన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ డబల్ షేడ్ ఫ్యాబ్రిక్ అనమాట, కల్నేత. ఇది కూడా మనకి ఒక మంచి కలర్ కాంబినేషన్ అనమాట, బ్రైట్ గా ఉంటుంది. అందులో పళ్ళు కూడా 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. 1 సైడ్ అంతా కూడా మనకి పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ వేవ్స్ డిజైన్, మిడిల్ లో మనకి బంచెస్ లాగా ఒక బోర్డర్ లాగా ఉంటుంది. శారీ మొత్తం మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి పింక్ కలర్ 2 సైడ్స్ కడ్డీ లైన్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట, మనకి లైన్స్ లాగా 2 సైడ్స్ కడ్డీ లైన్స్ ఇచ్చారు, ఫ్లవర్ కలర్స్. అంటే మనం చూస్తుంది ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ కలర్ బుటీ ఒకటి, గోల్డ్ కలర్ బుటీ ఒకటి, దగ్గరగా శారీ అంతా కూడా మనకి కాంట్రాస్ట్ గా బుటీస్ ని డిజైన్ చేశారనమాట. దీనికి సేమ్ రన్నింగ్ బ్లౌజ్. ఇవి మనకి 2 సారీస్ కలిపి 1500 రూపీస్ కి 3 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. కొత్తపేట, కుక్కట్పల్లి అండ్ ఈఎస్ఐ 3 షోరూమ్స్ లో. ఇది వచ్చేసి మనకి మణిపూర్ కోటా సిల్క్ వస్తుంది. మణిపూర్ కోటా దీంట్లో మనకి బోర్డర్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నారు. షేడ్స్ అంటే కొంచెం గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో షేడ్స్ లాగా మనకి బోర్డర్ ఇచ్చారు, రా సిల్క్ బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పైనంతా కూడా ఓన్లీ అవుట్ లైన్ లుక్ ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు, బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో. కింద వచ్చేసి సేమ్ మనకి ఏంటంటే సేమ్ అవుట్ లైన్ లుక్ తోనే మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ ని బోర్డర్ లాగా, స్కర్ట్ బోర్డర్ లాగా ఫిల్లింగ్ లేకుండా ఒక డిఫరెంట్ లుక్ వచ్చేటట్లు డిజైన్ చేశారనమాట. మనకి శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే కింద స్కర్ట్ బోర్డర్, ఇక్కడ షోల్డర్ పార్ట్ బుటీస్ అనేవి దగ్గరగా చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఏదైతే షేడ్ ఉంటుందో సేమ్ అదే కాంబినేషన్ తోనే సేమ్ ఫ్యాబ్రిక్ ని బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 1395 రూపీస్ పడుతుంది. ఓకే, 1395 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ టోటల్ గా మనకి 3 షోరూమ్స్ అండి. ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఇంకొక షోరూమ్ అంటే మనకి 3rd షోరూమ్ వచ్చేసి ఎల్బీ నగర్ దగ్గర కొత్తపేటలో ఉంది. ఈ 3 షోరూమ్స్ లో కూడా మనకి 25% నుంచి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్స్ కూడా ఓన్లీ ఆషాఢ మాసం వరకు మాత్రమే అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి 3D ప్రింట్ కోరా సిల్క్ అనమాట, మనకి 3D ప్రింట్ కోరా వస్తుంది. ఇందులో మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి జూట్ సిల్క్ బోర్డర్స్ ఇచ్చారు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బోర్డర్ కూడా చాలా సాఫ్ట్ గా మనకి పింక్ కలర్ కాంబినేషన్, ఇక్కడ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు 3 సైడ్స్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఏంటి కోరా మీద మనకి ప్రింట్లు అనేవి మనకి కొంచెం 3D స్టైల్లో ప్రింట్స్ డిజైన్ చేశారనమాట. అంటే మ్యాంగోస్, ఫ్లవర్స్ అన్ని కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ కలర్స్ తీసుకొని ప్రింట్ అనేది మనకి డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది టోటల్. ఓకే, బాగుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ బోర్డర్ ఏదైతే జూట్ సిల్క్ ఉంటుందో సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని బ్లౌజ్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. ఒకసారి ఇంకో కలర్ కూడా దీంట్లో మనం చూద్దాం. ఓకే,
నెక్స్ట్ సేమ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ప్రింట్ అనేది మనకి డిఫరెంట్ ప్రింట్ కానీ 3D ప్రింట్ అనమాట. మల్టీ కలర్స్ యూస్ చేసి పైన బోర్డర్ బ్లూ కలర్ ఉంటుంది, కింద బోర్డర్ కడీ బోర్డర్ ఇచ్చారు. సేమ్ 3 సైడ్స్ సేమ్ బోర్డర్, మిడిల్ పార్ట్ అంతా కూడా ప్రింట్ మనకి షేడ్ ప్రింట్ ఇచ్చారు అనమాట. బ్లౌజ్ అనేది కూడా మనకి సేమ్ బోర్డర్ లో ఉన్న కాంబినేషన్ సేమ్ ఫ్యాబ్రిక్ తోనే బ్లౌజ్ ఉంటుంది. దీంట్లో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కానీ మన షోలో 1 or 2 మాత్రమే చూపిస్తున్నారు శాంపిల్ కి. కాస్ట్ ఇది వచ్చేసి మనకి 50% ఆఫర్ లో ఉంది, 950 రూపీసే పడుతుంది. ఓన్లీ 950 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మనకి ఇది జైపూర్ సిల్క్ లో షేడెడ్ చూస్తున్నాం అనమాట. ఇవి కూడా మనకి 50% ఆఫర్ లో ఉన్నాయి. ఫస్ట్ మనం చూసే కలర్ కాంబినేషన్ ఏంటంటే పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. పళ్ళు కూడా మనకి కడ్డీ పళ్ళు ఇచ్చారు, దానికి అవుట్ సైడ్ అనేది పింక్ తీసుకున్నారు. మనకి ఇక్కడ శారీ అంతా కూడా చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి పింక్ అవుట్ లైన్ గోల్డ్ కలర్, ఇక్కడ మనకి సాటిన్ బోర్డర్ మీద జరీతో మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ పైన గోల్డ్ కలర్ లీఫ్ బుటీస్ తీసుకున్నారు. సేమ్ రెడ్ మీద కూడా మనకి బుటీస్ అనేవి ఆల్ ఓవర్ దగ్గరగా మనకి వీవింగ్ లోనే శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి జైపూర్ సిల్క్. బ్లౌజ్ అనేది మనకి ఓన్లీ సింగిల్ కలర్, అంటే కింద మనకి రెడ్ కలర్ కాబట్టి షేడ్ లో ఆ రెడ్ కలర్ తో ప్లెయిన్ సిల్క్ కోటా తీసుకొని హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 1650. దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా 1650 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో ఇంకొక కలర్ చూద్దాం. దాంట్లోనే ఇంకొక షేడ్, ఇది కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్ అన్నమాట. పళ్ళు అనేది మనకి సేమ్ ఉంటుంది, ఇక్కడ బోర్డర్స్ కూడా మనకి సేమ్ ఇచ్చారు. మిడిల్ కలర్స్ మాత్రమే మనకి షేడెడ్ ఉంటుంది. ఇదేంటంటే లైట్ రెడ్డిష్ పింక్ కలర్, లైట్ బేబీ పింక్ కలర్, ఈ 2 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. డిజైన్ అనేది జరీ డిజైన్ సేమ్ అనేది మనకి శారీ అంతా కూడా చూస్తున్నట్లయితే దగ్గరగా ఆల్ ఓవర్ ఉంటుంది అనమాట. మొత్తం శారీ అంతా కూడా మనకి గ్రాండ్ గా ఉంటుంది, జరీ వస్తుంది కాబట్టి. బ్లౌజ్ కూడా మనకి కింద కలర్ అంటే బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ ఉంటుంది. కాస్ట్ ఎంత? ఇది కూడా మనకి చాలా 1650 రూపీస్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి డిజైనర్ శారీ అనమాట. షేడెడ్ లో ఉంటుంది. ఇక్కడ బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే రా సిల్క్ బ్లూ కలర్ తీసుకున్నారు, ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు. స్టోన్స్ కూడా మనకి ఏంటంటే ఒక ఫ్లవర్ డిజైన్ లాగా 3 సైడ్స్ బోర్డర్ అనేది మనకి జరీతోనే డిజైన్ ఉంటుంది. షేడ్ లో అనేది లైట్ సీ గ్రీన్ కలర్, ఇక్కడ బ్లూ కలర్ కాంబినేషన్, దాని మీద ట్రీ బంచెస్ అనమాట. ఒక లీఫ్ లాగా మనకి టోటల్ ఫ్లవర్స్ అన్ని కూడా స్టోన్స్ తోనే డిజైన్ చేసి కాంట్రాస్ట్ గా అంటే బ్లూ అండ్ సీ గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ అనేది కనిపించేటట్లు దగ్గరగా శారీ అంతా కూడా స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. దీనికి బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. కింద బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది కదా, సేమ్ అదే కలర్ కాంబినేషన్ తోనే బోర్డర్ బ్యాక్గ్రౌండ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సేమ్ రా సిల్క్ బ్లూ కలర్, కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి 2160 రూపీస్ పడుతుంది. 2160 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి అస్సాం కోట, ఇది పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బోర్డర్స్ వచ్చేసరికి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ మిక్స్ ఉన్నటువంటి కడ్డీ బోర్డర్, గ్రీన్ కలర్ పైపింగ్ 3 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. పింక్ అండ్ డార్క్ పింక్, లైట్ పింక్ తో ఫ్లవర్ పెటల్స్ ఇచ్చి లోపల గ్రీన్ లోనే డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, లీఫ్ పార్ట్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్స్ తో ఫ్లవర్ బుటీస్ ని శారీ అంతా కూడా దగ్గరగా డిజైన్ చేశారు. కింద బోర్డర్ అనేది మనకి కాంట్రాస్ట్ గా ఒక నెట్ బోర్డర్ అనేది మనకి సూపర్ నెట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. క్రీమ్ కలర్ కాంబినేషన్ మీద ఒక క్రీపర్ అనేది కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు అనమాట. ఫ్లవర్స్ కూడా మనకి పైన చూసిన ఫ్లవర్ షేపే బిగ్ సైజ్ లో ఇచ్చారు. లీఫ్ పార్ట్ అంతా కూడా డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ తో మనకి లీవ్స్ ని డిజైన్ చేశారు. అంటే ఈ బోర్డర్ అనేది మనం చూసినట్లయితే శారీ అంతా కూడా టోటల్ గా కింద బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. దానిపైన 1 బంచెస్ ని డిజైన్ చేశారండి. దీనికి బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి కాంట్రాస్ట్, ఇక్కడ గోల్డ్ కలర్ ఏదైతే ఉంటుందో సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ తో సేమ్ అదే బ్లౌజ్, పైపింగ్ మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 1350 రూపీసే పడుతుంది. 1350 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 3 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒక షోరూమ్ వచ్చేసి మనకి కొత్తపేటలో ఉంది, ఇంకొకటి ఈఎస్ఐలో ఉంటుంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుక్కట్పల్లిలో ఉంటుంది. ఈ 3 షోరూమ్స్ లో కూడా స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఇది కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి. ఈ ఆఫర్స్ ఆషాఢ మాసం సందర్భంగా ఇస్తున్నారు. ఎవరు కూడా ఈ ఆఫర్స్ ని మిస్ చేసుకోవద్దు.
ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. అంతేకాకుండా విఘ్నేశ్వర సిల్క్స్ 3 షోరూమ్స్లో కూడా ఆషాఢ మాసం సందర్భంగా 25% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది వాటి సొగస్చూడ తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.